నీవు అడిగేటప్పుడు దేవుడు అంటున్నాడు, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 22 నుండి 24 వరకు మీరు చదువుకోవచ్చు. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. యేసు ప్రభు చెబుతున్న మాట, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువే చెప్తున్నాడు ఈ మాట. బైబిల్లో ఉన్నది మనం చదువుతున్నాం, కానీ మాట మాత్రం నాది కాదు, మీది కాదు. అది యేసు ప్రభువు చెప్పిన మాట. మనం చేయవలసింది ఇక్కడ విశ్వాసం ఉంచమంటున్నాడు, సందేహం వద్దంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఈ మూడు నీవు చేస్తే గనుక నీవేది నమ్మావో అది నీకు జరుగుద్ది. నీవేది ప్రార్థన చేసి అడిగావో అది నీవు పొందుతావు. నీవేదైతే దేవునితో చెప్పావో అది నీకు కలుగుతుందని యేసు ప్రభు చెబుతున్నాడు. గనుక మనం అందరము చేయవలసిన పని ఏమిటి? యేసు ప్రభువును ప్రార్థన చేయట. అయ్యా మాకు ఇష్టం కాదు యేసు ప్రభు అంటే అని మీరు అన్నారా? వారితో కూడా నేను అంటున్నాను, ఎందుచేత మీకు ఇష్టం కాదయ్యా? ఆయన రక్షకుడు కదా, ఆయన ప్రేమ గలవాడు కదా, ఆపదలో ఆదుకునేవాడు కదా, ప్రాణమిచ్చిన వాడు కదా. ఎందుకు ఆయన అంటే మీకు ఇష్టం లేదు? అలాగూ కాదన్న వారికి సువార్త చెబితే వారు విన్న తర్వాత వారు మార్పు చెంది, ప్రభువా నీవు కావాలి నాకు కారణం, వారిని వీరిని చూచుకొని నిన్ను కాదనుకున్నాను. ఒక్కోసారి వారిని వీరిని చూచుకొని అసలు కావలసిన వారిని దూరము చేసుకునే వారు కొందరు ఉంటారు. ఆ వారు దూరం అయిపోయిన తర్వాత నీకు వారు వీరు అనుకున్న వారందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే కావలసిన వారిని కూడా పోగొట్టుకున్నానే అనే వేదన తప్ప నీకేమీ మిగలదు.